ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనము ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగమును, లేఖన భాగమును మనము స్టడీ చేద్దాము. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి ఒక విషయాన్ని మనం స్టడీ చేద్దాం. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమములో సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమము ద్వారా మనము బైబిల్ గ్రంథాన్ని పరిశోధన చేద్దాము. అంతేకాదు బైబిలేతర గ్రంథాలలో ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనం బైబిల్ దృక్కోణంలో పరిశోధన చేద్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ మనకు చెప్పేటువంటి ఒక ప్రాముఖ్యమైన సత్యమును, సందేశము, సమాచారము మనము పరిశోధన చేద్దాం. బైబిల్ గ్రంథము మనకు ఎన్నెన్నో ప్రశస్తమైన, వాస్తవమైన, నిజమైన విషయాలను, సత్యమైన విషయాలను మనకు చెబుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అందులో భాగముగా మనము ఈ దినమున ఒక అంశమును స్టడీ చేద్దాం. సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమంలో భాగముగా ఈ దినమున మనము ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని, సందేశమును, సత్యమును, సమాచారమును మనం స్టడీ చేద్దాం, ధ్యానం చేద్దాము. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనము ఒక మూల వాక్యమును చదువుదాము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 3వ వచన భాగమును మనము చదువుదాము. 4. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేద్దాం మనము. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, అయ్యా నాయన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా నీ పరిశుద్ధ నామమునకు స్తుతి తండ్రి. అయ్యా ఇదిగో చదవబడిన ఈ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ము దర్శించి మీ కృప చూపమని, ఈ వాక్య భాగములో ఉన్నటువంటి సత్య సందేశమును మాకు దయచేయమని నీ పాదములు పట్టుకొని బ్రతిమాలు కొనుచున్నాము మా కన్న తండ్రి. మీ సహాయము దయచేయమని సర్వశక్తుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచన భాగం మనతో ఇలాగూ చెబుతూ ఉన్నది. ఏమట? ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అట. పాపాలను తీసివేయడం సాధ్యము కాదు అట. ఎవరి రక్తము ద్వారా? మేకల రక్తము, ఎద్దుల రక్తము ద్వారా పాపములను తీసివేయుట అసాధ్యము, ఇంపాసిబుల్ అన్నమాట అని బైబిల్ గ్రంథము మనకు చెబుతూ ఉన్నదన్నమాట. బైబిల్ గ్రంథము ప్రకారము, బైబిల్ ప్రకారము పాపములను తీసివేయగలిగినటువంటి శక్తి ప్రైజ్ లార్డ్ రక్తమునకున్నది. పాపములను తీసివేయగల మహాశక్తి రక్తముకున్నదన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. రక్తము పాపమును శుద్ధి చేస్తుంది అని మరొక చోట చెబుతూ, మేకల రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము అని చెబుతూ ఉన్నాడనమాట. రక్తమే పాపములను పరిహరిస్తుంది. రక్తమే పరిహరిస్తుంది పాపములను. హెబ్రీలకు రాసిన పత్రిక 9:22 ఇలాగూ చెప్పబడుతున్నది. ఏలైనగా మనము ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అంటాడనమాట.
సామాన్యముగా చెప్పబడేటువంటి విషయం ఏమిటి అంటే రక్త ప్రోక్షణము ద్వారా పాపములకు పరిహారము పరిశుద్ధత కలుగుతుంది అని సాధారణముగా చెప్పవచ్చట, ఆర్డినరీగా చెప్పవచ్చట, సామాన్యముగా చెప్పవచ్చు. సామాన్యముగా అంటే ఒక నిత్యావసర వస్తువులాగనమాట. ఇది ఒక నిత్యావసర వస్తువు. నిత్యావసరమని అనేక వస్తువులకు పేర్లు పెడతారన్నమాట. అవి నిత్యావసరాలన్నమాట. అలాగూ రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది అనేది ఒక సాధారణ విషయం అన్నమాట. మనం గాలి పీల్చడం ఒక సాధారణ విషయం. బ్రీతింగ్, శ్వాస పీల్చడం, గాలి పీల్చడం, గాలి వదలడం, శ్వాస అనేది ఒక సాధారణ ప్రక్రియ. హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. శ్వాసక్రియ అనేది, శ్వాసించుట అనేది ఒక సాధారణమైన ప్రక్రియ. ఎలాగో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అనేది అంత సామాన్యమైనటువంటి విషయం అన్నమాట. హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఒక సాధారణమైన విషయం ఏమిటి అంటే రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది. అయితే మనం చదివిన మూలవాక్యం ఏమంటుంది అంటే మేకల రక్తము, ఎద్దుల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అట. ధర్మశాస్త్రము ప్రకారము పాప పరిహారము కలిగించడానికి పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి, దహన బలి అనేది అర్పించాలి. పాప పరిహారార్థ బలిగా గొర్రెను కానీ, మేకను కానీ, ఎద్దును కానీ, పావురమును కానీ అర్పించాలి బలిపీఠము మీద అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నదన్నమాట. మోషే ధర్మశాస్త్రము ప్రకారము సమస్తమైన పాపములు పోవాలి అంటే రక్తము చిందించబడాలి. అయితే మోషే ధర్మశాస్త్రము ప్రారంభమైన తరువాత ఈ మేకల రక్తము, ఎద్దుల రక్తము అర్పించబడుతూ వస్తుందన్నమాట. మేకల రక్తము, ఎద్దుల రక్తము అర్పించబడుతూ వస్తూ ఉన్నది. అది ఎప్పటిదాకా వస్తుంది అంటే బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆమెకు ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని యెషయా గ్రంథంలో లేఖనం చెబుతూ ఉన్నదన్నమాట. కన్యకుమారుడు వచ్చేదాకా, ఆ ఇమ్మానుయేలు వచ్చేదాకా రక్తము చిందింపబడుట అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. ఏది ఎద్దుల రక్తము, మేకల రక్తము చిందించడం జరుగుతూ ఉంటుంది. ఆయన వచ్చేదాకా ఈ రక్త ప్రోక్షణము అనగా మేకల రక్తము, ఎద్దుల రక్తము ప్రోక్షింపబడుట, పాప పరిహారార్థముగా ఈ రక్తమును చిందించుట అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుందన్నమాట. హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. అయితే మనం ఒక ప్రత్యేకమైన ఈ అంశాన్ని గురించి మనం బైబిలేతర గ్రంథాలలో ఎక్కడ ఉన్నదో మనము కొంచెం పరిశోధన చేద్దాం. హల్లెలూయా, యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. బైబిలేతర గ్రంథాలలో ఈ అంశము అనేకమైనటువంటి జనములలో ఈ ఆచారము ఆచరింపబడుతూ ఉన్నది, రక్త ప్రోక్షణాచారం. అలాగే బంజారా ప్రజలు కూడా ఈ రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరిస్తూ ఉన్నారన్నమాట. మన దేశంలో ఉన్నటువంటి బంజారా ప్రజలు రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరిస్తూ ఉన్నారన్నమాట. వారి దేవతల ముందు, బంజారా ప్రజల యొక్క దేవతల ముందు వారు మేకలను బలిగా అర్పించడం అనేది వారి యొక్క ఆచారం అన్నమాట. బంజారా ప్రజల యొక్క ఆచారము మేకలను వారి దేవతల ముందు బలి అర్పించడం అనేది ఆచారం. అయితే వారికి అర్థము కానటువంటి విషయం ఏమిటి అంటే బంజారా ప్రజలకు అర్థము కానటువంటి దాంట్లో ఉన్న అసలైన భావము, ఈ రక్త ప్రోక్షణ ఆచారము వారి దేవతల ముందు వారు అర్పించేటువంటి రక్త ప్రోక్షణ ఆచారం యొక్క అసలైన భావన, నిజమైన భావన, సత్య భావన
వాస్తవ భావన ఏమిటో వారికి తెలియదు కానీ వారు ఆచారంగా రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరిస్తూ ఉంటారన్నమాట. వారి యొక్క నమ్మకము ఏమిటి అంటే, అన్యాపదేశంగా వారి యొక్క నమ్మకము ఏమిటి అంటే, రక్త ప్రోక్షణము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకము అన్నమాట. మేకల రక్తము అర్పించడము ద్వారా, వారి దేవతల ముందు అర్పించడము ద్వారా ఆ రక్తము వారికి విమోచన కలిగిస్తుంది, పాప పరిహారము కలిగిస్తుంది అనేటువంటి ఒక సాంప్రదాయకమైనటువంటి ఆచారము అన్నమాట. బంజారా ప్రజల యొక్క ఆచారము ఎప్పటి నుంచో ఆచారము కొనసాగుతూ వస్తూ ఉన్నదన్నమాట. పూర్వీకులు ఎవరో ఈ రక్త ప్రోక్షణ ఆచారమును నమ్మారు. ఆ రక్త ప్రోక్షణ ఆచారము సాంప్రదాయముగా వస్తూ ఉన్నదన్నమాట. అలా సాంప్రదాయముగా వస్తున్నటువంటి ఈ రక్త ప్రోక్షణ ఆచారములో ఉన్నటువంటి అసలైన భావము వారికి తెలియదు కానీ, రక్తము చిందించుట ద్వారా, రక్త ప్రోక్షణము ద్వారా పాప పరిహారము కలుగుతుంది అనేటువంటి ఒక నమ్మకము అన్నమాట. వారి నమ్మకము కొంతవరకు సరైనదిగానే ఉన్నది. ఇప్పుడు మనం చదివిన మూలవాక్యం మనకి ఏమని చెబుతూ ఉన్నది? మేకల రక్తము, ఎద్దుల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. మేకల రక్తము అట పాపములను తీసివేయడము అసాధ్యము అట, ఇంపాసిబుల్. అయితే హెబ్రీ 9:22లో దేవుడు ఏమని చెబుతూ ఉన్నాడు? ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. రక్తము చిందితేనే పాపక్షమాపణ కలుగుతుంది అని హెబ్రీ 9:22లో చెప్పి, హెబ్రీ 10:4లో ఏమని చెబుతూ ఉన్నాడు? మేకల రక్తము, ఎద్దుల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అట. రక్తము ద్వారానే పాపములకు పరిహారము కలుగుతుంది అనేది వాస్తవమే కానీ, రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది అనేది వాస్తవమే కానీ, జంతువుల రక్తము, మేకల రక్తము, ఎద్దుల రక్తము జంతువుల రక్తము కాదు. పాపములను తీసివేయగల శక్తి కలిగినటువంటి రక్తము జంతువుల రక్తము కాదు, మేకల రక్తము కాదు. పాపములను తీసివేయగల శక్తివంతమైన రక్తము, పాప పరిహారము కలిగించగలిగినటువంటి అసలైన రక్తము. ఇది ఒక షాడో అన్నమాట, ఒక నీడ లాంటిది అన్నమాట. ఒక నిజమైన రక్తము చిందింపబడబోతుంది, ఒక పరిశుద్ధమైన రక్తము మన కొరకు చిందింపబడబోతుంది అనే దానికి ఈ మేకల రక్తము, ఎద్దుల రక్తము ఒక సాదృశ్యము అన్నమాట, ఒక ఫోటో లాంటిది. మన దగ్గరికి మనకు తెలియని ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడనుకోండి, వారిని గుర్తుపట్టడానికి మనం ఒక ఫోటో పెట్టుకుంటాం వారిది. వారి ఫోటో మన దగ్గర గుర్తుపెట్టుకోవడానికి మనము ఫోటో ఉంచుకున్నట్టు రిమైండర్గా ఈ మేకల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని అర్పిస్తూ ఉన్నారన్నమాట. ఇది షాడో. రక్త ప్రోక్షణ ఆచారం అనేది సత్యమే, వాస్తవమే. కానీ అది మేకల రక్తము, ఎద్దుల రక్తము కాదు అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. మేకల రక్తము ద్వారా పాప పరిహారము కలుగదు, అది సత్యము. మరి ఎలా కలుగుతుంది? పాప పరిహారము అనేది ఎలాగూ కలుగుతుంది అంటే, పాప పరిహారము ఎలాగూ కలుగుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా, ఆయన సిలువలో కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది అని బైబిల్ గ్రంథము మనకు చెబుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మోషే ధర్మశాస్త్ర సంబంధ ప్రకారమైనటువంటి మేకల రక్తం, ఎద్దుల రక్తమే కాదు, అలాగూ రక్త ప్రోక్షణం ఆచరిస్తున్నటువంటి జనాంగాలు అనేకము ఉన్న ఆ జనాంగములలో కూడా ఈ రక్త ప్రోక్షణ ఆచారము ఆచరించబడుతూ ఉన్నది.
మోషే ధర్మశాస్త్రము ప్రకారం అర్పిస్తున్న రక్తమునకు కూడా పాపములను తీసివేయగల శక్తి లేదు. ఈ ఇతర జనాంగములలో రక్త ప్రోక్షణాచారం ఆచరిస్తున్నటువంటి వారికి ఆ రక్త ప్రోక్షణాచారంలో కూడా ఆ రక్తము ద్వారా కూడా పాపములను తీసివేయగల శక్తి ఆ రక్తమునకు కూడా లేదు అన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మరి పాపములను తీసివేయగల శక్తివంతమైన రక్తము ఎక్కడ ఉన్నది? ఇది ఆ రక్తమునకు, రాబోయే ఆ పరిశుద్ధమైన రక్తమునకు, చిందింపబడబోయే పరిశుద్ధమైన రక్తమునకు ఇదొక ముంగురుతు అన్నమాట. ఒక రిమైండర్ లాగా ఈ రక్త ప్రోక్షణాచారం ఆచరింపబడుతూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనకు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనను విడిపించును అని చెబుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు రక్తము అట ప్రతి పాపము నుండి మనను విడిపిస్తుంది అట. ప్రతి పాపముల నుండి యేసు ప్రభు రక్తము మనను విడిపిస్తుంది అట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది. కానీ మేకల రక్తము, ఎద్దుల రక్తము, అది ఏ ఆచారం, ఏ జనాంగములో ఉన్న ఆచారమైన మేకల రక్తము, ఎద్దుల రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము అన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ రక్త ప్రోక్షణ ఆచారము ఏ జనములో ఉన్నటువంటి యూదులలో కానీ, యూదేతర జనములో కానీ, ఏ జనములో కానీ ఈ రక్త ప్రోక్షణ ఆచారము ఆచరింపబడుతూ ఉన్నప్పటికీ, ఏ జనాంగములలో, ఏ జనములో కూడా ఈ రక్త ప్రోక్షణాచారం ఉన్నప్పటికీ మేకల రక్తము, జంతువుల రక్తము ప్రోక్షింపబడుతున్న ఏ జనములోనైనా రక్త ప్రోక్షణము ద్వారా పాపములకు పరిహారము, మేకల రక్తం, జంతువుల రక్త ప్రోక్షణము ద్వారా పాపములకు పరిహారము కలుగదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది అని బైబిల్ గ్రంథము చాలా స్పష్టముగా చెబుతూ ఉన్నదన్నమాట. అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్సు వారికి ప్రకటిస్తూ, ఏథెన్సు నగరములో ఆయన సువార్త ప్రకటిస్తూ చెబుతూ ఉన్నారు, ఓ ఏథెన్సు వారలారా, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దానిని నేను మీకు ప్రచురపరచుచున్నాను అంటారన్నమాట. ఆ సందర్భంలో వారు చూసినది బలిపీఠాలను అట. ఆ బలిపీఠాల మీద వారు రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరిస్తూ ఉన్నారు. రక్తము ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది అనేది వాస్తవమే, సత్యమే. కానీ బైబిల్ గ్రంథం ప్రకారము మేకల రక్తము, ఎద్దుల రక్తము పాపములను తీసివేయలేదు అని బైబిల్ చెబుతూ ఉన్నదన్నమాట. వారు మేకల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని అర్పిస్తూ ఉన్నారు. అయితే బైబిల్ చెబుతోంది మేకల రక్తము, ఎద్దుల రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము, అది వారికి కూడా వర్తిస్తుంది అన్నమాట. ఏథెన్సు వారి నమ్మకాలలో ఉన్నటువంటి రక్త ప్రోక్షణాచారానికి కూడా పాపములను తీసివేయగల శక్తి లేదన్నమాట. ఎందుకంటే వారు జంతువుల రక్తమును అర్పిస్తూ ఉన్నారు. అయినా కానీ రక్త ప్రోక్షణము ద్వారానే పాపములకు పరిహారము కలుగుతుందనే నమ్మకము ద్వారానే వారు ఆ రక్త ప్రోక్షణాన్ని ఆచరిస్తూ ఉన్నారన్నమాట. వారికి తెలియకపోవచ్చు ఈ రక్త ప్రోక్షణము అనేది జంతువుల రక్తము పాపములను తీసివేయదు, కానీ ఒక పరిశుద్ధమైన రక్తము చిందింపబడబోతుంది, దానికి ముంగురుగా దీన్ని చేస్తున్నాము అనే సంగతి వారికి తెలియకపోవచ్చు. కానీ వారు రక్త ప్రోక్షణమును మాత్రం నమ్మారన్నమాట. రక్తము చిందించడం ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది అని వారు స్పష్టంగా నమ్మారు. కనుకనే జంతువుల రక్తమును బలిగా అర్పించారు అన్నమాట. అయితే బైబిల్ గ్రంథము చెబుతూ ఉన్నది, ఈ జంతువుల రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుంది అని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఘనతమైన ప్రభావం కలుగును గాక. బంజారా ప్రజలు అర్పించేటువంటి రక్త ప్రోక్షణాచారం వెనకలు కూడా ఏథెన్సు వారి విశ్వాసము లాగానే వారికి కూడా జంతువుల రక్త ప్రోక్షణము ఆచరించేటువంటి ఆచారం ఉన్నది. జంతువుల రక్తమును అర్పించేటువంటి ఆచారం వారికి కూడా ఉన్నది. రక్త ప్రోక్షణము ద్వారా పాప పరిహారం కలుగుతుంది, వారు కూడా నమ్మారు. కానీ ఈ జంతువుల రక్తము పాపములను తీసివేయడం అసాధ్యము, పరమాత్ముడే వచ్చి రక్తమును అర్పిస్తాడు, పరమాత్ముని రక్తము ద్వారా మనకు పాప పరిహారము కలుగుతుంది అనే దానికి ఇది ఒక ముంగురుతుగా ఆ పరిశుద్ధ రక్తం వచ్చేదాకా ఈ షాడో రక్తమును అర్పించడం అనేది జరుగుతుంది అని వారు
తెలుసుకోలేకపోవచ్చు. కానీ దాని యొక్క వాస్తవ భావం ఏమిటంటే, వారు అర్పించేటువంటి రక్త ప్రోక్షణాచారం యొక్క వాస్తవ భావం ఏమిటి అంటే, పరిశుద్ధమైన రక్తము చిందింపబడబోతుంది, ఆ రక్తము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది అని అన్యాపదేశంగా వారి రక్త ప్రోక్షణాచారంలో ఒక నమ్మకం ఉన్నది అన్నమాట. అదే ప్రభు యేసుక్రీస్తు వారు నెరవేర్చినటువంటి వారి యొక్క ముంగురుతుగా చెప్పబడుతున్నటువంటి రక్త ప్రోక్షణాచారం యొక్క అసలైన రక్త ప్రోక్షణము, దానికి అసలైన భావము ప్రభుని యేసుక్రీస్తు వారి శిలువ యజ్ఞము అన్నమాట. హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ అంశము చాలా అద్భుతమైనది అన్నమాట. హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథము మనకు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది. అదేమనంటే, మేకల రక్తము, ఎద్దుల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము, అయితే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును అని బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నదన్నమాట. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అద్భుతమైన విషయము ఏమిటి అంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములకు పరిహారము కలుగుతుంది అనేటువంటి గొప్ప నమ్మకము అన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. యేసయ్య రక్తము ద్వారానే మన పాపములకు పరిహారము కలుగుతుంది. యేసు ప్రభు వారు చిందించినటువంటి పరిశుద్ధ రక్తము, కల్వరి శిలువలో వారు చిందించినటువంటి పరిశుద్ధ రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని విడిపిస్తుందన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. కనుక మనం యేసుక్రీస్తు రక్తమునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచవలసినటువంటి, మనం నమ్మవలసినటువంటి రక్తము ప్రభువైన యేసుక్రీస్తు రక్తము అన్నమాట. యేసు ప్రభు వారి రక్తము మనను పరిశుద్ధపరుస్తుంది, సంపూర్ణంగా మనను పరిశుద్ధపరుస్తుంది అన్నమాట. జన్మకర్మ పాపముల నుండి, సమస్త పాపముల నుండి యేసు ప్రభు వారి రక్తము మనను విడిపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. యేసయ్య నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. కనుక బంజారా ప్రజలు కూడా తెలుసుకోవలసినటువంటి సత్యము, వారి రక్త ప్రోక్షణ ఆచారం వెనుకలున్న అసలైన భావము, రక్త ప్రోక్షణము ద్వారా పాపములకు పరిహారము కలుగుతుంది, కానీ జంతువుల రక్తము కాదు. అది పరమాత్ముని రక్తము ద్వారా పాపములకు పరిహారం కలుగుతుంది. ఆ పరమాత్ముని రక్తమే ప్రభు యేసుక్రీస్తు వారు శిలువ యజ్ఞంలో కార్చినటువంటి రక్తము. ఆ రక్తము ద్వారా మనకు పాప పరిహారము కలుగుతుంది అని తెలుసుకున్నప్పుడు గొప్ప ఆత్మ విమోచన కలుగుతుందన్నమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా నీ ఘననామమునకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా ఇదిగో సర్వశక్తులని కల్వరి రక్తమును మేము అయ్యా ఇదిగో ఈ రక్త ప్రోక్షణ ఆచారం నమ్మినటువంటి బంజారా ప్రజలు కూడా నైనా ఈ రక్త ప్రోక్షణ ఆచారం యొక్క నిజమైన భావమును తెలుసుకున్నట్లు కల్వరి శిలువ యజ్ఞంలో మీరు చిందించిన రక్తము వారు నమ్మగలిగేటువంటి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. ఇది అసలైన భావము అనేటువంటి కృప వారికి మీరు దయచేయండి తండ్రి. మీ సహాయం మాకు దయచేయండి, కృప చూపమని ఈ సందేశం అనేకులకు అర్పించబడి అయ్యా తండ్రి, ఈ సందేశం అనేకుల ఎద్దకు చేరినైనా రక్షణ పొందేటువంటి కృపా భాగ్యము దయచేయమని సర్వశక్తులు యేసే నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.